ఫైనల్ క్వెషన్ డాక్టర్. మీ దగ్గరకొచ్చిన పేషెంట్స్‌లో చిన్న అయినా, పెద్ద అయినా ఎవరైనా మీరు ఇప్పటివరకు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళలో మీకు గుర్తుండిపోయిన ఒక కేస్ సైకాలజీ పరంగా మీకు ఏదైనా కేస్ అంటే మిమ్మల్నే షాక్ చేసిన కేస్ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేసినారా? మాతో కొంచెం పంచుకోండి. మేడం ఒక్క పేషెంటు తను నేను బేబీని 2 మంత్స్ బేబీ హ్మ్. చూస్తుంటే మదరు అంత ఇంట్రెస్ట్‌గా చెప్తలేదు ఏం అడిగినా కూడా ఓకే. క్వెషన్స్. చాలా డల్‌గా డిప్రెషన్‌లో ఉంది. ఓకే. నేను కొద్దిసేపు బేబీ ఎదుగుదల లేదు పుట్టినప్పటి నుంచి. ఓకే. తల్లిపాలు ఇస్తలేరు. హ్మ్. డబ్బా పాలు ఇస్తున్నారు. హ్మ్. ఏంటమ్మా అని అడిగాను నేను. చెప్తలేదు తల్లి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారు మీతో పాటు ఎవరొచ్చినారు? నాకు చాలా మంది పేషెంట్స్ ఉంటారు. తొందరగా మాట్లాడాల. అవును. అమ్మ మీరు రండి మిగిలిన వాళ్ళని ఎవరు రమ్మనంటే ఆమె ముసలావిడ ఒక ఆమె చెప్పింది. హ్మ్. సార్ ఈమెకి టీబీ ఉంది సార్. హ్మ్. టీబీ ఉంది కాబట్టి మేము బేబీకి పాలు ఇయ్యనిస్తలేము అని. ఓకే. సో, నేను షాక్ తిన్నా. ఎందుకంటే ఈ దేశంలో మదర్ హెచ్ఐవి అయినా గానీ హ్మ్. తల్లిపాలు ఇయ్యమంటాం. ఎందుకంటే తల్లిపాలు అమృతం. అవును. సో, మేము పిడియాట్రిషియన్స్‌గా తల్లిపాలు ఇయ్యొద్దు అంటే అసలు మేము తట్టుకోలేమన్నట్టు. హ్మ్. సో, నేను కూర్చోబెట్టి మాట్లాడా. అమ్మ తల్లిపాలు ఇవ్వు. ఫస్ట్ టీబీ ట్రీట్మెంట్ నడుస్తుంది గదా! అంటే లేదు సార్ మానేసిన అనింది. హ్మ్. యూజువల్‌గా టీబీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక నెల రోజుల్లో వాళ్ళ నుంచి మిగిలిన వాళ్ళకి టీబీ రాదు. ఓకే. తల్లిపాలు మాస్క్ పెట్టుకొని ఇవ్వాల. హ్మ్. అంతే. అంతే. తల్లిపాలు ఇవ్వచ్చు. మినిమమ్. సో, నేను చాలా మోటివేట్ చేసిన. చెప్పిన, "అమ్మ భవిష్యత్తు బావుంటది. టీబీ అనేది మామూలు ఇన్ఫెక్షన్ లాంటిది. 6 నెలల నుంచి 9 నెలలు ట్రీట్మెంట్ చేసుకుంటే నార్మల్ అయిపోతారు. చాలామంది డాక్టర్లు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, సినిమా వాళ్ళు చాలామందికి కూడా టీబీ వచ్చి బాగా అయిపోయి నార్మల్ జీవితాన్ని గడుపుతున్నారు. నువ్వు మందులు వాడుకో. నీ పాలివ్వు. హ్మ్. సో, నీ పాలివ్వడం వల్ల నువ్వు ఆనందంగా ఉంటావు. బిడ్డ ఎదుగుదల బావుంటది." కిడ్ పాపనా? బాబా? పాప. పాప. హ్మ్. 2 మంత్స్ పాప. ఓకే. సో, ఆమె వినింది. అవసరమైతే అమ్మ నా నంబర్ ఇస్తాను. నీకేదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీరు నాకే డైరెక్ట్‌గా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. సో, ఆమె ఒక 2 వీక్స్ తర్వాత వచ్చింది. బేబీ వెయిట్ గెయిన్ అయింది. నేను చాలా అప్రిషియేట్ చేశా. హ్మ్. చాలా మెచ్చుకున్నా. ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో, మందులు వాడింది. టీబీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. బేబీ ఎదుగుదల కూడా 8, 9 మంత్స్ అయిపోయింది. అంతా బానే ఉంది. అయితే వాళ్ళు నాకు వచ్చి థాంక్స్ చెప్పి కూడా పోయారు. హ్మ్. కాకపోతే ఒక షాకింగ్ విషయం ఏందంటే ఒక 3, 4 మంత్స్ అయిన తర్వాత ఆమె సీరియస్‌గా వామిటింగ్స్ అయ్యి ఒక హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. హ్మ్. తల్లి. తల్లి. హ్మ్. అరే! ఏమైంది? టీబీ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. హ్మ్. కొన్నిసార్లు మందుల వల్ల కూడా వామిటింగ్ అట్లా అయితది. ఓకే. సో, ఏం ప్రాబ్లమ్ అయింది అనుకుంటే ఆమె అప్పుడు టెస్ట్‌లు చేస్తారక్కడ. హ్మ్. ఎవరైనా గాని వామిటింగ్స్ బాగా సివియర్‌గా ఉన్నప్పుడు లేడీస్‌కి అందరూ కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ టెస్ట్ కూడా చేస్తారు. చేస్తారు. హ్మ్. సో, అవును. ఈమె ప్రెగ్నెంట్ పాజిటివ్ ఉంది. హ్మ్. ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల మందులు వాడకూడదు. ఓకే. ఇప్పుడు ఎక్స్‌రే లాంటివి కూడా చేయకూడదు. ఓకే. సో, ఆ ప్రెగ్నెన్సీ అప్పటికే బేబీ ఒక 4 మంత్స్ అట్లా ఉంది. హ్మ్. సుమ్మనీరు పూర్తిగా లేదు. అబ్బా! హ్మ్. సో, ఆమె వచ్చి, "సార్ ఆ రోజు నేను చచ్చిపోదాం అనుకున్నా. హ్మ్. మీరు నన్ను మోటివేట్ చేసి, అనవసరంగా హ్మ్. ఇబ్బంది పెట్టి, హ్మ్. బతికేటట్టు చేసి, ఇప్పుడు లోపల బేబీ ఉమ్మనీరు లేదు చచ్చిపోతది అంటున్నారు. హ్మ్. నా జీవితం ఎందుకు? మా హ్మ్. ఇంట్లో వాళ్ళందరూ నన్ను శపిస్తున్నారు. హ్మ్. టీబీ రోగివి. హ్మ్. ఫస్ట్ బేబీ సరే కొద్ది ఇట్లా రోజులు ఇబ్బంది అయిపోయింది. పడ్డాం. సెకండ్ బేబీ ఇప్పుడు లోపలే చచ్చిపోతారంటున్నారు." హ్మ్. అంటే నేనేం చెప్పానంటే, గైనకాలజిస్ట్‌లు అందరూ కూడా గాని ఉమ్మనీరు బాగా తక్కువున్నప్పుడు తీసేయమని చెప్తారు. ఓకే. అయితే చనిపోయిన బేబీకి తల్లి గర్భంలో ఉంటే తల్లికి ప్రమాదం. ఓకే. కాబట్టి తీసేయమని జెప్తారు. హ్మ్. నేనేమన్నా నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను చనిపోదాం అనుకుంటున్నాను సార్ అంటుంది. హ్మ్. అది కాదమ్మా పరిష్కారం. నేనొకటి చెప్తా. ఆమెకి చెప్పాను గర్భ సంస్కారం ఏంది? హ్మ్. ఆర్యజనని రామకృష్ణ మఠ్ వాళ్ళు ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు ఓకే. మేడం. సో, మంచి పిల్లల్ని కనాలంటే హ్మ్. తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని హ్మ్. చెప్పి. ఏం వాటి పేరన్నారు? ఆర్యజనని. ఆర్యజనని. హ్మ్. క్రియేటింగ్ ఎంపవర్డ్ హ్యూమన్ రేస్. సూపర్. ఒక పరిపూర్ణమైన మానవుడిని సృష్టించడం లక్ష్యంగా. ఎవరు హ్మ్. సృష్టించగలరు? తల్లి సృష్టించగలదు. హ్మ్. సో, తల్లి బావుండాలనే కాన్సెప్ట్‌తో నేను అప్పుడు స్వామి వివేకానంద గురించి, శారదామాత గురించి, రామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఒక పుస్తకాలు కొన్ని ఇచ్చి ఆమెకి చెప్పిన, "అమ్మ హ్మ్. రోజు నీకీ ఆరోగ్యంలో ఏమి తేడా వచ్చినా నా నంబర్ ఉంది కదా! హ్మ్. ఇమ్మీడియేట్‌గా కాల్ చెయి. లోపల బేబీ చనిపోయిందని తెలిస్తే ఇమ్మీడియేట్‌గా తీపిద్దాం." హ్మ్. ఒకటే ఒకటి రోజు హ్మ్. అసలు ఏం పట్టించుకోవద్దు. టీవీలు చూడొద్దు, గొడవలు పెట్టుకోవద్దు, ఎవరేమన్నా ఎవ్వరేమన్నా పట్టించుకోవద్దు. పట్టించుకోవద్దు. మంచిగా తిను, నీకు నచ్చిన దేవుడిని ప్రార్థన చేసుకో, ఈ పుస్తకాలు ఇస్తున్నా కదా చదువుకో హ్మ్. అని ఒక 1 మంత్ తర్వాత స్కాన్ చేస్తే ఉమ్మనీరు కొంచెం, కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ అయింది. సో, అట్లనే 3, 4 మంత్స్ తర్వాత కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయింది. బట్ స్టిల్ కంప్లీట్ రెస్ట్ ఉండాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుందామే. మేడం మీరు నమ్మరు నా దగ్గర వాయిస్ రికార్డింగ్ ఉంది. వాళ్ళు హ్మ్. ఫోన్ చేసినప్పుడు 2.3 కేజీ మేల్ బేబీ డెలివరీ అయ్యారు. అబ్బా! నా దగ్గరకి తీసుకొనొచ్చారు. ఆయనకి ఉమ్మనీరు తక్కువుంది కాబట్టి ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టమైతది. ఊపిరితిత్తుల హ్మ్. గట్టితనం తక్కువుంటది. ఓకే. ఒక 2 డేస్ మా హాస్పిటల్‌లో అన్నారు. డిశ్చార్జ్ అయ్యారు. హ్మ్. హ్మ్. సో, ఇది నాకైతే అంటే యాస్ ఎ డాక్టర్‌గా ఒక మిరకల్. అండ్ నా మిరకిల్. దగ్గర ఎవిడెన్స్ ఉంది. వాళ్ళ హ్మ్. స్కాన్ రిపోర్ట్స్. ఆ ఓకే. స్కాన్ రిపోర్ట్స్ మీరు ఏ డాక్టర్‌కి చూపించినా హ్మ్. బేబీని తీసేయాలంటారు. హ్మ్.
కానీ అది తీసేసి ఉంటే ఒక మంచి అంటే ఒక మేల్ బేబీ, వాళ్ళ ఫస్ట్ ఫీమేల్ అయిపోయి కదా మేల్ బేబీ, అది ఇంకా వాళ్ళకి ఇంకా స్పెషల్ అయిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సార్ ఈ పిల్లవాడిని చూసినప్పుడు అంతా అసలు మీరు దేవుడు సార్ అని చెప్తారు. ఇది అంటే మెంటల్ హెల్త్ ఎంత అంటే ఒక ప్రభావం సంకల్ప చూపిస్తారు. బలము, మానసికంగా అంటే మనసుకుండే శక్తి ఇది. మనసు మిరాకిల్స్ చేయగలదు, అద్భుతాలు సృష్టించగలదు ఉమ్. అనేదానికి ఒక ఉదాహరణ నాకు లైఫ్లో జరిగింది, నేను చూసింది పేషెంట్స్లో. ఇంకా చాలామంది ఉన్నారు.